అందరికీ నమస్తే అండి. మన దాంట్లో కూడా తాడు బంగారం లేకుండా విశ్లేషణ చేయడమో, లేదంటే తాడు బంగారం లేకుండా ట్రోల్ చేయడమో చేయాలంటే మనోళ్ళు కాస్త ముందే ఉంటారండి. నిన్న 'చిరంజీవి' గారికి సంబంధించిన ఒక ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది. 'మీసాల పిల్ల' అని చెప్పేసని ఒక సాంగ్ రిలీజ్ అయింది. దానిపైన ట్రోల్ చేసేవోళ్ళు రకరకాలుగా ట్రోల్ చేత్తనే ఉన్నారు. ఏమని 'చిరంజీవి గారికి ఈ వయసులో అవసరమా' అని చెప్పేసని ఒకరంటే, ఈ వయసులో ఫ్యాక్షన్ అంటే బాలకృష్ణ గారు చేసే టైపో లేదంటే ఇంకొక పెద్ద మనిషి తరహా సినిమాలో లేదంటే 'రజనీకాంత్' గారు చేస్తా ఉంటారు కదా! అలాంటి సినిమాలో చేయడం మానేసి, ఇంకా ఈ యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు అవసరమా అని చెప్పేసని కొంతమందైతే అంటే వచ్చిన సినిమాని విశ్లేషిస్తూ లేదంటే ప్రోమో సాంగ్ ఏదైతే ఉందో దాన్ని చూసి అది అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పేసని విశ్లేషించేవాళ్ళు ఒకరైతే ఇంకా డెప్త్‌కెళ్ళిపోయి 'నయనతార 'గాడ్ ఫాదర్' సినిమాలో చెల్లెలుగా చేసింది కదా! ఇందులో హీరోయిన్‌గా ఎలా చేసింది? ఇప్పుడు ఇది మెయిన్ టాపిక్ మాట. అసలు పనికొచ్చే అంశం రాదసలా. ఇక్కడ మీకిక్కడ ఈ కామెంట్‌లు చెబుతున్నాను చూడండి ఇక్కడ. సరిగ్గా కనపడుతున్నాయో లేదో మరి. ఆ! చెల్లెల్లా చేసి మళ్ళీ చెల్లి ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదన్నప్పుడు 'గాడ్ ఫాదర్' మూవీలో చెల్లి అని ఇప్పుడు రొమాన్స్ చేయబోతున్నాడు. మళ్ళీ చిరంజీవి గారిని తిట్టడం ఇక్కడ మళ్ళీ. ఏం పోయాక నాకు అర్థం కావట్లేదు మీకు. దేని మీద చర్చ పెట్టాలి, దేని మీద పెట్టకూడదు, దేన్ని ట్రోల్ చేయాలి, దేన్ని ట్రోల్ చేయకూడదు అని కనీస అవగాహన లేకపోతే ఎట్టా? ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమాలో 'నయనతార' గారు చెల్లిగా చేశారు కరెక్టే. ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరు. సినిమా అనేది మన సినిమాలాగే చూడాలి. ఇది ఎక్కడ పోయే కాలమంటే నాకు అర్థం కావట్లేదు. ఏ సినిమా వస్తే ఆ సినిమాని వదలరు. ఇంకొక దరిద్రం కూడా ఉంది ఇక్కడ మనకి. ఈ ఫ్యాన్ వార్లు ఇవన్నీ కూడా. ఈడి కడుపుమంట ఏందంటే, ఇప్పుడు నిజంగా ఈడికి పనికొచ్చే అంశాల పైన కూడా ఆడు ఇంత సీరియస్‌గా ఆలోచించలేడు. ఇప్పుడు ఏదైతే నేను చెప్పుకొచ్చానో 'గాడ్ ఫాదర్' సినిమాలో 'నయనతార' 'చిరంజీవి' గారు చెల్లిగా చేసింది పాపం ఆవిడ. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిను. ఇప్పుడు అది ఆడికి నచ్చలేదు. ఇప్పుడు ఆడికి నచ్చలేదు కాబట్టి సోషల్ మీడియాలో సీరియస్‌గా ఒక డిస్కషన్ పెట్టేసాడు. మళ్ళీ కామెంట్‌లకి రిప్లైలు ఇవ్వడం. నేను అన్నది తప్పే ఉందని చెప్పేసని. ఆడంత ఇంట్రెస్ట్ ఆడి పర్సనల్ లైఫ్ మీద పెట్టడాడు. కానీ దీని మీద పెడతాడు. ఇవన్నీ ఉపయోగం లేని అంశాలు కదా! వాళ్ళకి తెలీదా? 'చిరంజీవి' గారికి తెలీదా? లేదంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి తెలీదా? లేదంటే సినిమా నిర్మాతలకి తెలీదా? ఒక సినిమాని పట్టుమని ఒక సినిమాలో చూడలేకపోతున్నాం. మనకి ఇదే దరిద్రం అని చెప్పేసని అంటున్నాను నేను. ఖాళీతనం ఎక్కువైపోయి మనకి ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఈ ఫ్యాన్ వార్ అనమాట. వీళ్ళేమో బాలకృష్ణ గారిని ట్రోల్ చేయాలా, వాళ్ళేమో చిరంజీవి గారిని ట్రోల్ చేయాలా. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అందులో లాజిక్‌లు తీసుకురావాలి. సినిమాలో లాజిక్‌లు ఎతికితే మనంత పిచ్చోళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. సినిమా అంటేనే లాజిక్‌లే అసలు సినిమాలో లాజిక్‌లే ఉంటాయంటే ఇప్పుడు సినిమాలో ఒక హీరో ఒక 100 మందిని నువ్వు నిజ జీవితంలో ఇద్దరిని కొడితే గొప్పే కదా! మళ్ళీ మనకి ఎవడో ఒకడు తోడు కావాలి. ఫోన్ చేసి "ఇలా రారా గొడవ అయిపోతుంది ఇక్కడ" అని చెప్పేసని. మరి అక్కడ లాజిక్ ఆలోచించలేదే. సినిమాలో ఇక్కడి నుంచి అక్కడ దూకేత్తాడు హీరో. గోడ నుంచి గోడకి ఎక్కడికైనా సరే హీరో ఇష్టం. హీరో అనుకున్నాడంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా దూకేత్తాడు. అవసరమైతే హెలికాప్టర్ నుంచి కిందకి దూకేత్తాడు. అక్కడ లాజిక్‌లు ఉండవు. ఎక్కడ లాజిక్‌లు మళ్ళీ మనకి. లాజిక్‌లు తీసుకురావాలి. ఊరికే కడుపుమంట అంతే. చిరంజీవి గారిని ఏదో రకంగా ట్రోల్ చేయాలని చెప్పేసని బాధ తప్పితే అంతకుమించి ఏముండదు. నిన్న రిలీజ్ అయిన ప్రోమో కూడా మెజారిటీ చాలా మందికి అభిమానులకి బ్రహ్మాండంగా నచ్చింది కూడా. చిరంజీవి గారిని అలా చూపించడం కూడా ఆళ్ళకి నచ్చింది. ఇది వీళ్ళకి నచ్చలేదు. లేదు లేదు చిరంజీవి గారు అలా ఉండకూడదు. ఇలాగే ఉండాలి. ఈడు డిసైడ్ చేసేస్తాడు ఇక్కడ. చిరంజీవి గారు ఎలా ఉండాలి? ఏ పాత్రలు చేయాలి? ఏ క్యారెక్టర్‌లు చేయాలి? ఆయన లుక్ ఎలా ఉండాలి? ఆయన వయసుకి తగ్గట్టు ఏ సినిమాలు చేయాలనేది ఈడెక్కడో ఒక మూల కూర్చొని డిసైడ్ చేసేస్తాడు. ఇక్కడు ఇలాగే ఉండాలి చిరంజీవి గారు అని చెప్పేసి. చిరంజీవి గారికి తెలీదా? లేదంటే వాళ్ళ అభిమానుల ఇష్టం మేరకు వాళ్ళకి కూడా తెలుసుగా వాళ్ళకుండదా ఆ మాత్రం ఫీడ్‌బ్యాక్ ఉండదా? లేదంటే ఈ సినిమాలు చేస్తే బాగుంటది. ఈ సినిమాలు చేస్తే బాగా ఆడుద్దని చెప్పేసని. చిరంజీవి ఏమన్నా నిన్న కాక మొన్న వచ్చిన హీరోనా? లేదంటే కొత్తగా ఏమైనా సినిమాల్లో ఏమైనా నటిస్తున్నాడా? ఏమో మనం పుట్టక ముందు నుంచే ఆయన మంచి హీరో. ఆయన కావచ్చు మనకి తెలిసి మన ఊహ తెలిసింది కాంచి హీరోలంటే వీళ్ళే. మనకు ఊహ తెలియకముందు 'ఎన్టీఆర్' గారు, 'ఏఎన్నార్' గారు ఇలా పెద్ద పెద్దోళ్ళందరూ చాలామంది చేసినా, ఈ 90స్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఊహ తెలిసిన కానించి హీరోలంటే 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారు, 'వెంకటేష్' గారు ఆ తర్వాత వచ్చినోళ్ళంతా కూడా. అదే కదా మనకు తెలిసింది.
మనం వాళ్ళకి పాఠాలు చెప్పాడు తీరా మొత్తం వీడు వయసు ఒక 25 30 ఏళ్ళు ఉండవు. వీడు అక్కడ డిసైడ్ చేసేస్తాడు సోషల్ మీడియాలో, వీడు ట్రోల్ చేసేస్తాడు వీడు. నయనతార చిరంజీవి గారికి ఇప్పుడు చెల్లి అవుద్ది కదా, అట్ట చేస్తాడు. నేను నిజంగా చెల్లిలాగా ఫీల్ అయిపోతాడు, వీడు ఫీల్ అయిపోతాడు. ఇక్కడ సినిమాలా మనం చూడలేం. ఇప్పుడు ఒక సినిమాలోని ఏదో ఒక సినిమా పని, ఒక సినిమా అనుకో, ప్రతి సినిమాలోని కామన్గా విలన్ చచ్చిపోతాడు. కొన్ని ప్రకాష్ రాజ్ని తీసుకోండి కదా, ప్రకాష్ రాజ్ ఎన్ని సినిమాలు చచ్చిపోలేదు, చాలా సినిమాలు చచ్చిపోయాడు కదా. మళ్ళీ సినిమాలు మళ్ళీ ఇంకొక సినిమా వస్తే, ఇంకో హీరో సినిమా వస్తే ఆ సినిమాలో మళ్ళీ విలన్గా నటిస్తున్నాడు కదా. మరి అక్కడ లాజిక్ లేదే. అదేంటది, ఆ సినిమాలో చచ్చిపోయావు కదా, ఈ సినిమాలో ఎలా అవుతుందని చెప్పి అడగలేదే. అప్పుడు లాజిక్లు అవసరం లేదు మనకి. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చిరంజీవి గారికి చెల్లెలుగా నటించిందట. ఈ సినిమాలో హీరోయిన్గా నువ్వు ఎట్ట నటిస్తావు? చిరంజీవి గారికి ఇప్పుడు సిగ్గు లేకుండా ఆవిడతో ఎట్ట రొమాన్స్ చేస్తాడు? ఇది ఎక్కడ దొరుకుతున్నావు అది ఇక్కడికి వచ్చింది. అది మనం ఎంతసేపు పొద్దున్న లేస్తే అమలాకల బూతులు తిట్టేసి ఇక్కడ మన నీతుల గురించి చెప్తా ఉంటే జనాలు నవ్వుతారన్న నీతి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఊరికే నేను చెప్తున్నాను కదా, ఇవే ఫ్యాన్ వార్స్ అంటే ఇవే, ఇంకేమి లేదు. ఇంకా రోజు రోజుకి ఎట్ట అయిపోద్దంటే ఇంకా వాడి పనులు మానేసుకుంటాడు. వాడికి ఏదైనా పని చేయాలనే ఆలోచన విధానం ఉండదు. అడిక్ట్ అయిపోయారు, బాగా ఫ్యాన్ వార్లకు అడిక్ట్ అయిపోయారు. వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, ట్రోల్ చేసుకోవడం, దీనికి అలవాటు పడిపోయారు. మనకు పనికొచ్చే అంశాల మీద ఏదన్నా చేద్దామా అంటే అది లేదు. ఇంక డైరెక్ట్గా ఎప్పుడు ఏ సినిమా వస్తే ఆ సినిమాని ట్రోల్ చేయాలి. ఏ సినిమా టీజర్ వచ్చినా, ప్రోమో వచ్చినా, ఇంకోటి వచ్చినా దానిపైన మన కోడిబుర్ర అంతా ఉపయోగించేసి దానిపైన ఒక 10 నిమిషాలు, ఒక 15 నిమిషాల పాటు ఎవడో ఒకడు ఒక రివ్యూ చెప్తే దాని కింద వెళ్ళి వీడి కామెంట్ పెట్టి వీడు అక్కడ ఫ్యాన్ వార్లు చేస్తా ఉంటాడు. ఇది అతి పెద్ద దరిద్రం. ఇది మనకు పనికొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. మనం అనవసరంగా అక్కడ ఒక కామెంట్ పెట్టి మళ్ళీ ఇంకొకరి చేత మనం అనిపించుకొని ఆడు అన్నాడు కదా అని చెప్పేసి ఇక్కడ మన కోపాలు తెచ్చుకొని, బీపీలు తెచ్చుకొని, ఆ ఆవేశంలో ఇంకొక 10 బూతులు ఎక్స్ట్రా తిట్టేస్తే ఆడు మళ్ళీ ఇంకొక 20 బూతులు ఎక్స్ట్రా తిడతాడు. అదొక పెద్ద వారం, చివరి ఆఖరికి అడ్రస్ పెట్టే వరకు వెళ్ళిపోతారు. వీటిని మించిన దరిద్రం నాకు తెలిసి ఇంకొకటి ఉండదేమో. ఫ్యాన్ వార్లు చేసిన మించిన దరిద్రం ఇంకొకటి లేదు. దయచేసి ఈ దరిద్రాలకు కట్టిపెట్టేయండి. వీటిని ట్రోల్ చేసి ఏమైపోతారంటే వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళు చేసేదే ఒక బిజినెస్, వ్యాపారం. సినిమా అనేది ఒక వ్యాపారం. అది నిన్నో ఉద్ధరించడానికి కాదు. కొన్ని సినిమాలు తీస్తారు, పర్వాలేదు, బాగుంటాయి, సమాజానికి పనికొచ్చి. మెజారిటీ సినిమాలు లాభాల కోసం చేస్తాడు ఎవడన్నా కానీ కదా. నువ్వు చేస్తావు సమాజ సేవ, ఎవడు చేస్తాడు? ఎవరి కోసం? సమాజ సేవ చేస్తానికి. వాళ్ళు ఏమైనా రాజకీయ నాయకులా? కాదు. ఒక నిర్మాత ఏమనుకుంటాడో, మనం 100 కోట్లు పెట్టామంటే 100 కోట్లు వచ్చేయాలనుకుంటాడు. తన సినిమాలో నటిస్తున్నాడంటే ఏ హీరోకైనా కానీ డబ్బులు ఇవ్వాల్సిందే. ఫ్రీగా నటించడుగా మీకోసం సంగతి పక్కన పెట్టేస్తే వాళ్ళ అభిమానుల కోసమే ఏ హీరో కూడా ఫ్రీగా నటించిన దాఖలాలు లేవు. అక్కడ దాకా ఎందుకు, పెద్ద పెద్ద హీరోలు పక్కన పెట్టేసేయండి. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, లేదంటే ఇంకొక ఎవరైనా సరే ఏదైనా వరదలో లాంటి ఏదైనా విపత్తు సంఘటనలు ఏదైనా జరిగితే ఆయా రాష్ట్రాలకి, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, ఆ ముఖ్యమంత్రి సహాయ నిధికి వీళ్ళు ఒక 50 లక్షలు, 25 లక్షలు, ₹1,00,00,000 ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఇంకొంతమంది ఉన్నారు హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకుంటారు ఇప్పుడున్న హీరోలు. ఇంకా 50 కోట్లు, 100 కోట్లు, 60 కోట్లు. మరి ఆ రెమ్యునేషన్ ఏంటి మాకు అర్థం కాదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. 10 పైసల రూపాయలు దానం చేసినట్టు ఇచ్చినట్టు ఇప్పటి వరకు నేను ఎక్కడ పేపర్లో చూడలే. ఎప్పుడు ఇచ్చినా చిరంజీవి గారో, బాలకృష్ణ గారో, లేదంటే నాగార్జున గారో, లేదంటే వీళ్ళ పేరు వినబడితే చివరాఖరికి సంపూర్ణేష్ బాబు పేరు కూడా వినబడుతుంది, ప్రభాస్ గారి పేరు కూడా వినబడుతుంది. ప్రభాస్ గారు కూడా చాలా సందర్భాల్లో ఇచ్చారు. చిన్న హీరో అయినటువంటి సంపూర్ణేష్ బాబు కూడా పలు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇంకొంతమంది హీరోలు ఉన్నారు, చెప్పుకోవడానికి పెద్ద పెద్ద హీరోలే, ఇప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, కొంతమంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్లు గట్రా చేపిస్తూ ఉంటాడు ఆయన. అది ఆయన మంచితనం. అది అలాగే మనం వీటి మీద ఏదన్నా కానీ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదన్నా ఒక సినిమాతో గొడ్డలు చించుకొని చూసేస్తాం కదా మొట్టమొదటిగా. ఆ 1000 అయినా 2000 అయినా మనమే కదా చూసేది. వాటి గురించి ఉండవు మనకి. వాళ్ళు చేసేది ఒక వ్యాపార నిమిత్తం వాళ్ళు లక్ష చేసుకుంటారు. నువ్వేమి సమాజ సేవ కోసం వెళ్ళి చూడవు కదా. నీ ఆనందం నీది, నీ ఎంటర్టైన్మెంట్ నీది. నీకు నచ్చితే చూస్తావు, లేకపోతే లేదు. నీ చేతిలో ఫోన్ ఉంది, నీ ఫోన్ నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెట్టేలేదు ఇప్పుడు. అలాగే
వాళ్ళు చేసేది వ్యాపారం కాబట్టి అందులో అలా నటించారు, ఇక్కడ ఇలా నటించాలి, ఇలా నటించకూడదు అని చెప్పేసి అని ఏమి ఉండదు. వాళ్ళ క్రేజ్‌ని బట్టి, డిమాండ్‌ని బట్టి ఆ సినిమాకి, ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారో, ఎవరైతే సినిమా కాస్త జనాల్లోకెళ్ళుద్ది, ఎవరు కాస్త ఇంట్రెస్ట్‌గా చూపిత్తారనే ఆలోచన విధానాలు వాళ్ళకుంటాయి. వాటిని కూడా మనం ఇక్కడ డిసైడ్ చేసేసి కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేయమాకండి. ఆ! ప్రోమో బాగుంది, ఆ సాంగ్ బాగుంది. మనం ట్రోల్ చేసేసి మళ్ళీ తిరిగి మనమే పిచ్చోళ్ళయిపోవడం కాకపోతే ఇందులో ఒరిగేది ఏమీ లేదు.